ఫ్రెండ్స్, ఎవరు ఈ ఇమాన్ ఇస్మాయిల్? ఈమె 1995 అక్టోబర్ 20న ఢిల్లీలో జన్మించింది. అంతేకాకుండా ఈమె ఒక డాన్సర్ మరియు కొరియోగ్రాఫర్. అయితే 2024 నాటికి ఆమె గొప్ప విజయాలను సాధించింది. ఎంబీఏలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో తన చదువును పూర్తి చేసింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈమె గురించి పెద్ద చర్చే జరుగుతుంది. ప్రభాస్ లాంటి హీరోతో ఈమె సినిమా తీయడమేంటని నెటిజన్లు ఉలిక్కి పడుతున్నారు. అసలు ఎవరు ఈమె? ఈ వీడియోలో ఈమె గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఇమాన్ ఇస్మాయిల్ అమెరికాలో ఒక డ్యాన్స్ స్కూల్లో కూడా జాయిన్ అయింది. అక్కడే తన డాన్సింగ్ అంతా కూడా నేర్చుకుంది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఆమె పెద్ద పెద్ద వేదికలపై డ్యాన్స్ ను ప్రదర్శించింది. అయితే ఈమె సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మరియు డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. అయితే మీ అందరికి ఈ విషయం తెలుసా? ఈ ఇమాన్ ఇస్మాయిల్ ఆస్తి ఎంత ఉంటుందో మీ అందరికి తెలుసా? ఈమె ఆస్తి కేవలం 40 లక్షల నుండి 60 లక్షల వరకు మాత్రమే ఉంది. అయితే ఈ వీడియోలో ఈమె గురించి కొన్ని నిజాలైతే తెలుసుకుందాం. ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో 6,40,000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఈమెకి 12 ఏళ్ల వయసు నుండే డాన్స్ అంటే తెగ ఇష్టం. అయితే ఈమె 2012లోనే తన యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసింది. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఆమె దాదాపు ప్రతి నెల 4 నుండి 5 లక్షల వరకు సంపాదిస్తుంది. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వెండితెర వెనకాల దూసుకుపోతున్న స్టార్లు వెండితెరపైకి కొద్ది మంది మాత్రమే వస్తున్నారు. మరి ఈమె ప్రభాస్ తో తన మొదటి సినిమా అయితే తీస్తుంది. హను రాఘవపుడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ చారిత్రాత్మక గురించి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ మొత్తం హిస్టరీ గురించే ఉంటుందంట. అయితే ఈ ఈమన్వి ప్రభాస్ తో తన మొదటి సినిమా చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం గురించి హైదరాబాద్ లో సెరమనీ ప్రారంభమైంది. అందులో ఉన్న ఫోటోలు మొత్తం బయటికి వచ్చాయి. అవేంటో ఈ వీడియోలో చూసేయండి. అసలే ఇమన్వి అసలు పేరు ఇమని ఇస్మాయిల్. అయితే ప్రభాస్ తో చేయబోయే ఈ చిత్రం దేని గురించో మీకు తెలుసా? ఇది తన మాతృభూమికి న్యాయం చేయడానికి పోరాడే ఒక యోధిని కథ. ప్రస్తుతం ఈ మూవీ మొత్తం కూడా హిస్టరీ పైనే ఆధారపడి ఉంటుందని దర్శకుడు చెప్పాడు. ఈ మూవీలో ఒక యోధుడు తన మాతృభూమి ప్రజలకు న్యాయం చేయడానికి పోరాడుతాడు. అయితే ఈ మూవీ సెట్టింగ్ అంతా కూడా 1940లలో ఉంటుంది. చరిత్ర ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టిన అన్యాయాలకు మరియు మర్చిపోయిన సత్యాలకు యుద్ధం మాత్రమే సమాధానం అనే నమ్మే సమాజం నుండి ఉద్భవించిన నీడల నుండి లేచిన యోధిని కథ. అయితే ఈమె కంటే ముందు ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నటిస్తుందని అనుకున్నారంట. అయితే మృణాల్ ఠాకూర్ ఇటీవల కాలంలోనే తను ఈ ప్రాజెక్టులో చేయడం లేదని స్పష్టం చేసింది. అతిపెద్ద అంచనాలున్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి మరియు జయప్రదలతో కలిసి ఇమన్వి ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధమైంది. ఇక మెయిన్ టాపిక్ కి వస్తే ప్రభాస్ హను ప్రాజెక్టు సందర్భంలో మరొకరి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ప్రారంభించింది. అది ఎవరో కాదు, ఇమాన్ ఇస్మాయిల్. ఇమన్వి చాలా మంది పెద్ద పెద్ద స్టార్లున్న ఈ సమాజంలో ఈమెకి ప్రభాస్ లాంటి హీరోతో అవకాశం దక్కడం అనేది ఆమె అదృష్టమనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈమె ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ విషయం గురించి మూవీ టీం మొత్తం హైదరాబాద్ లో అప్డేట్ ఇచ్చింది. అసలు ప్రభాస్ లాంటి సినిమాతో డెబ్యూటెంట్ మూవీ చేయడం అనేది నిజంగా ఆమె అదృష్టమనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో లాంచ్ వేడుకలో ఆమె విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఈ పేరు ప్రస్తుతం ట్రెండింగ్ గా నడుస్తుంది. ఆ పేరు ఏంటంటే మీకు తెలుసా? అదే ఇమాన్ ఇస్మాయిల్. ఈమె చాలా అందంగా మరియు తన డ్యాన్స్ తో ప్రజలందరినీ ఆకట్టుకుంటుంది. ప్రభాస్ హను పాన్ ఇండియా సినిమా మరియు 40లలో జరుగుతుంది. ఈ సినిమా అంతా కూడా చరిత్రాత్మక గురించే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మరి ఈ ముద్దుగమ్మ ఈ మూవీ కంటే ముందు నుండే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చాలా వైరల్ అవుతుంది. మన టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇటువంటి ఇండస్ట్రీలలో మన టాలీవుడ్ మరియు బాలీవుడ్లలో ఈమె కంటే చాలా అందమైన మరియు టాలెంటెడ్ గా ఉన్న అమ్మాయిలను కూడా పక్కన పెట్టి డైరెక్టర్ ఈమెనే ఎందుకు సెలెక్ట్ చేశాడు? మీకు తెలిసినట్లయితే మీరు ఈ విషయం గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో తీయడం అనేది ఆషామాష కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.